హాయ్ అండి. నేను మీషోలో ఆర్డర్ చేశానండి. ఇవేంటి అంటే స్టోరేజ్ బ్యాగ్స్ అండి. ఆఫర్‌లో వస్తున్నాయి కదా అని చెప్పి నేనైతే ఆర్డర్ పెట్టాననమాట. ఆర్డర్ అనేది నిన్ననే వచ్చిందండి. సర్లే ఓపెన్ చేద్దాము అని చెప్పి ఈరోజు మీ ముందు ఓపెన్ చేస్తున్నాననమాట. ఇవెలా ఉన్నాయో ఏంటనేది చూసేద్దామండి. ఇవేనండి స్టోరేజ్ బ్యాగ్స్. నేనైతే శారీస్ స్టోర్ చేద్దామని చెప్పి తీసుకున్నాననమాట. కానీ వీటిని చూస్తుంటే సైజ్ అయితే చాలా చిన్నగా అనిపిస్తుందండి. నేను కలర్ కూడా పింక్ కలర్ పెట్టాను. కానీ నాకు గ్రే కలర్ వచ్చిందనమాట. ఇవి నేను ఆర్డర్ చేసి 15 డేస్‌కొచ్చాయండి. మీషోలో నేను ఫస్ట్ టైమ్ అనమాట ఇలా ఆర్డర్ అనేది లేట్‌గా తీసుకోవడం. ఇది ఎప్పటికప్పుడు డిలే అవుతూ 15 డేస్‌కొచ్చిందండి. నేనైతే ఇంకా రావేమో అనుకున్నాను. మేబీ ఇంకా మిస్ అయ్యి ఉండొచ్చు. కొరియర్ అనేది రాకపోవచ్చు అనుకున్నాను. కానీ 15 డేస్ తర్వాత ఈ ఆర్డర్ అనేది వచ్చిందండి. ఫస్ట్ టైమ్ అండి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి మీషో వాడుతున్నాను. అయినప్పటికీ కూడా నాకిదే ఫస్ట్ టైము ఇలా లేట్ డెలివరీ రావడం అనేది. ఇంతకీ బ్యాగ్ ఓపెన్ చేస్తే చూసారా? చాలా స్మాల్ సైజ్ వచ్చినాయండి. నేనైతే శారీస్ స్టోర్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. కానీ ఇవి అందుకు కూడా పనికొచ్చేలా లేదనమాట. చాలా స్మాల్ సైజ్ అండి. ఏమి పట్టవండి. మేబీ పిల్లలు ఏ కాస్మెటిక్స్ లాంటివో, బుక్స్ లాంటివో స్టోర్ చేసుకోవడానికి తప్ప యూజ్ అవ్వదనిపిస్తుంది. బ్యాగ్ చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉందండి. నేనైతే చాలా పెద్ద బాస్కెట్ లాగా వస్తుందేమో అనుకున్నాను. కానీ ఇంత చిన్నగా వస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆహ్, ఇక ఇదైతే చూడగానే నీరు గారిపోయింది ప్రాణం. నేనెంతో ఎక్స్‌పెక్ట్ చేశాను. అసలది డిలే అవుతుందంటేనే అబ్బా! ఇలా అయిందేంటా అని ఒకలాంటి ఫీలింగ్ ఉండేది. కానీ ఇవి వచ్చాక ఉన్న ఆనందం కూడా పోయిందనమాట. ఇక రెండో బ్యాగ్ అయితే చూడండి. ఇది మరీ స్మాల్ సైజ్ అండి. జస్ట్ ఏ రబ్బర్ బ్యాండ్సో, కాస్మెటిక్సో వేసుకోవడానికి తప్ప ఇంకా దేనికి యూజ్ అవ్వదు. నాకైతే ఫస్ట్ టైము చాలా ఫీల్ అనిపించింది. ఫస్ట్ టైమ్ ఒక్క దెబ్బ పడ్డదనిపించిందనమాట. నేను మీషోలో ఏం కొన్నా కూడా అన్ని పర్ఫెక్ట్ గానే ఉండేయి. చాలా బావుంటాయండి. నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను. శారీస్ ఏంటి, కిచెన్ వేర్ ఏంటి, ఏదైనా కూడా నేను మీషో నుంచే తీసుకుంటాను. నాకంత నమ్మకం అనమాట. కానీ ఫస్ట్ టైము ఇది మాత్రం కొంచెం హ్మ్. ఇదయిందండి. ఇక ఈ ప్యాడ్ వచ్చి లోపల ఇలా మనం పెట్టుకుంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటుందనమాట. క్వాలిటీ అయితే కొంచెం పర్వాలేదండి. అంత బ్యాడ్ అనైతే చెప్పను. బావుంది క్వాలిటీ అయితే. కాకపోతే క్లాత్స్ అవి స్టోర్ చేసుకోవడానికైతే యూజ్ అవ్వకపోవచ్చు. చిన్న పిల్లల బట్టలేమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. ఇక మా పిల్లలకైతే ఇంకా బుక్స్ పెట్టుకోమని ఇవ్వాల్సిందే నేను. ఎందుకంటే ఇంకా శారీస్ కూడా ఎన్నో పట్టవండి. ఒక 5, 6 శారీస్ కూడా పట్టకపోవచ్చు. ఇలా కనిపిస్తుంది గానీ చాలా చిన్నగా ఉందనమాట. ఫస్ట్ టైము నాకు లాస్ అనిపించిందండి. ఇదైతే మరీ టూ మచ్ అండి. దీన్ని చూస్తుంటే ఇంకా నేనైతే చాలా పెద్ద బాస్కెట్, మీడియం బాస్కెట్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇవి మరీ స్మాల్ వచ్చినియండి. 2 కూడా అట్లనే వచ్చినియండి. ఇది ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పి సర్లే వీడియో చేద్దామని చెప్పి మీ ముందు ఓపెన్ చేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాననమాట. నాకైతే నచ్చలేదండి. అంటే సైజ్ అయితే నచ్చలేదు. క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదండి. బానే ఉన్నాయి. బావున్నాయి కూడా చూడడానికి ముద్దుగా, ముచ్చటగానే ఉన్నాయి గానీ ఎందుకో చాలా స్మాల్ సైజ్ అయ్యేటప్పటికి డిసప్పాయింటెడ్‌గా ఉందండి. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే గనక ఆలోచించి తీసుకోండి. బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తా.